Hello students, welcome to the online classes of ABN and PRR College of Science Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. This auditing subject is for 3rd BCom vocational students and 3rd BCom general students. Today's our topic is appointment of auditors. Appointment of auditors. స్టూడెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఆడిటర్ల నియామకము. ఆడిటర్ల నియామకము అంటే కంపెనీస్కి సంబంధించిన ఆడిటర్స్ని ఏ విధంగా అపాయింట్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఒక కంపెనీకి నియమించబడే ఆడిటర్ల నియామక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించిన విధి విధానాలు మనం ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ది ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్స్. అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్స్, దీని తెలుగులో మొదటి ఆడిటర్ల నియామకం అని అంటారు. మొదటి ఆడిటర్ల నియామకం అని అంటారు. అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్స్ అనే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ న్యూగా ఇన్కార్పొరేట్ అయితే అటువంటి కంపెనీకి సంబంధించిన ఆడిటర్నే ఫస్ట్ ఆడిటర్ అంటారు. అంటే ఏదైనా ఒక కంపెనీ క్రొత్తగా ఇన్కార్పొరేట్ అయితే అటువంటి కంపెనీకి మొదటగా పనిచేసే ఆడిటర్నే ఫస్ట్ ఆడిటర్ అని అంటారు. సో ఈ ఫస్ట్ ఆడిటర్ ఏ విధంగా అపాయింట్ చేయబడతాడో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. దాన్నే అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్స్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ న్యూగా ఇన్కార్పొరేట్ అయితే అటువంటి కంపెనీ దాని నేమ్ని రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసిన డేట్ నుంచి 1 మంత్లోగా ఆ కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక ఆడిటర్ని అపాయింట్ చేయాలి. అతన్నే ఫస్ట్ ఆడిటర్ అని పిలుస్తారు. అంటే ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఇన్కార్పొరేట్ అయితే, అంటే ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది. సో కొత్తగా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ కంపెనీ నేమ్ని కంపెనీస్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. సో ఆ విధంగా కంపెనీ నేమ్ని రిజిస్ట్రేషన్ చేయించిన డేట్ నుంచి ఎగ్జాక్ట్గా 1 మంత్లోగా ఆ కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక పర్సన్ని ఆడిటర్గా అపాయింట్ చేస్తారు. ఆ పర్సన్నే ఫస్ట్ ఆడిటర్ అని పిలుస్తారు. ఫస్ట్ ఆడిటర్ అని పిలుస్తారు. సో ఈ విధంగా ఒక క్రొత్తగా స్థాపించబడిన కంపెనీకి ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 1 నెల రోజులలోగా ఆ కంపెనీలో ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక వ్యక్తిని ఆడిటర్గా నియమిస్తే ఆ వ్యక్తినే మొదటి ఆడిటర్ అని పిలుస్తారు. సో ఈ విధంగా కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి కరెక్ట్గా 30 రోజులలోగా ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక వ్యక్తిని ఆడిటర్గా నియమిస్తే ఆ వ్యక్తినే మొదటి ఆడిటర్ అంటారు. ఈ ఫస్ట్ ఆడిటర్ అనే పర్సను ఎంతకాలం ఆ పోస్ట్లో కంటిన్యూ అవుతాడంటే తాను అపాయింట్ అయిన ఆ టైం నుంచి ఆ ఇయర్లో జరిగే ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతాడు. సో ఈ విధంగా ఫస్ట్ ఆడిటర్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేసిన ఈ ఫస్ట్ ఆడిటర్ తాను అపాయింట్ అయిన ఆ టైం నుంచి ఆ ఇయర్లో జరిగే ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ వరకు కూడా ఆడిటర్గా కంటిన్యూ అవుతాడు. నెక్స్ట్ ఇయర్ కూడా అతను కంపెనీకి ఆడిటర్గా కంటిన్యూ కావచ్చు, కంటిన్యూ కాకపోవచ్చు. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆడిటర్ అంటే ఎవరంటే ఒక న్యూగా ఇన్కార్పొరేట్ అయినటువంటి కంపెనీ అది రిజిస్ట్రేషన్ అయిన డేట్ నుంచి 1 మంత్లోగా
ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అపాయింట్ చేసే ఆడిటర్నే ఫస్ట్ ఆడిటర్ అంటారు. ఆ ఫస్ట్ ఆడిటర్ ఎంతకాలం ఆడిటర్గా కంటిన్యూ అవుతాడు అంటే అతను అపాయింట్ అయిన ఆ టైం నుంచి ఆ ఇయర్లో జరిగే ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ వరకు కూడా ఆడిటర్గా కంటిన్యూ అవుతాడు. నెక్స్ట్ ఇయర్ కూడా అతను మేబీ ఆడిటర్గా కంటిన్యూ కావచ్చు, కంటిన్యూ కాకపోవచ్చు. దీన్నే అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్ అంటారు. మొదటి ఆడిటర్ నియామకం. మొదటి ఆడిటర్ నియామకం అంటే ఒక కంపెనీ క్రొత్తగా స్థాపించబడినప్పుడు ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుండి 1 నెలలోగా లేదా 30 రోజులలోగా ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నియమించే ఆడిటర్నే మొదటి ఆడిటర్ అంటారు. ఈ ఆడిటర్ తాను నియమించబడిన ఆ సమయం నుండి ఆ సంవత్సరంలో నిర్వహించబడే మొదటి వార్షిక సమావేశం వరకు కూడా ఆడిటర్గా కొనసాగుతాడు. ఈ విధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా నియమించబడిన కంపెనీ యొక్క మొదటి ఆడిటర్ తాను నియమించబడిన ఆ సమయం నుంచి ఆ సంవత్సరంలో జరిగే మొదటి వార్షిక సమావేశం వరకు కూడా ఆడిటర్గా కొనసాగుతాడు. నెక్స్ట్ ఇయర్ కూడా తరువాతి సంవత్సరం కూడా ఆ వ్యక్తి ఆడిటర్గా కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చును కూడా. అయితే మొదటి ఆడిటర్ అంటే కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నియమించే ఆడిటర్నే మొదటి ఆడిటర్ అంటారు. ఈ మొదటి ఆడిటర్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి ఖచ్చితంగా 30 రోజులలోగా ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా నియమించబడతాడు. రైట్. నెక్స్ట్, అపాయింట్మెంట్ బై ద షేర్ హోల్డర్స్. అపాయింట్మెంట్ బై ద షేర్ హోల్డర్స్ లేదా దీన్ని ఇంగ్లీష్లో మరో విధంగా అపాయింట్మెంట్ ఆఫ్ సబ్సీక్వెంట్ ఆడిటర్ అని కూడా అంటారు. అపాయింట్మెంట్ ఆఫ్ సబ్సీక్వెంట్ ఆడిటర్. సెకండ్ పాయింట్ అర్థం తెలుగులో ఏంటంటే వాటాదారుల ద్వారా నియామకం. వాటాదారుల ద్వారా నియామకం లేదా తదుపరి ఆడిటర్ యొక్క నియామకం. తదుపరి ఆడిటర్ యొక్క నియామకం. ఓకే. అపాయింట్మెంట్ బై ద షేర్ హోల్డర్స్ లేదా అపాయింట్మెంట్ ఆఫ్ సబ్సీక్వెంట్ ఆడిటర్. దీని మీనింగ్ ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్ ఆ కంపెనీ కండక్ట్ చేసే యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఎవరైనా ఒక పర్సన్ని ఆడిటర్గా అపాయింట్ చేస్తే అతనినే సబ్సీక్వెంట్ ఆడిటర్ అని అంటారు. ఈ విధంగా కంపెనీ కండక్ట్ చేసే యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఎవరైనా ఒక పర్సన్ని ఆడిటర్గా అపాయింట్ చేసినట్లయితే ఆ ఆడిటర్నే సబ్సీక్వెంట్ ఆడిటర్ అని అంటారు. ఈ సబ్సీక్వెంట్ ఆడిటర్ ఆ కంపెనీకి ఆడిటర్గా వర్క్ చేయాలనుకుంటున్నాడో లేదో అనే తన యాక్సెప్టెన్స్ని 30 డేస్లోగా తెలియచేయాల్సిన అవసరం ఉంది. సో ఆడిటర్గా అపాయింట్ చేయబడ్డ ఈ పర్సన్ అంటే ఇతన్ని ఏమని పిలుస్తారంటే సబ్సీక్వెంట్ ఆడిటర్ అని పిలుస్తారు. ఈ సబ్సీక్వెంట్ ఆడిటర్ తన అపాయింట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నాడో లేదో అనే విషయాన్ని ఖచ్చితంగా 30 డేస్లోగా తాను కంపెనీకి షేర్ హోల్డర్స్కి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీన్నే అపాయింట్మెంట్ బై ద షేర్ హోల్డర్స్ లేదా అపాయింట్మెంట్ ఆఫ్ సబ్సీక్వెంట్ ఆడిటర్ అని అంటారు. తెలుగులో దీని అర్థం ఏమని తెలుసుకుంటున్నాం మనం? వాటాదారుల ద్వారా నియామకం లేదా తదుపరి ఆడిటర్ యొక్క నియామకం. తదుపరి ఆడిటర్ యొక్క నియామకం. దీని అర్థం ఏంటంటే ఒక కంపెనీ నిర్వహించే సాధారణ వార్షిక సమావేశంలో ఆ కంపెనీ యొక్క వాటాదారులు ఎవరైనా ఒక వ్యక్తిని ఆడిటర్గా నియమించినట్లయితే ఆ వ్యక్తినే తదుపరి ఆడిటర్ అని అంటారు. అంటే మామూలుగా సాధారణమైన వ్యక్తిని ఆడిటర్గా నియమించరు, అర్హతలు గల వ్యక్తులనే ఆడిటర్లుగా నియమిస్తారు. ఈ విధంగా ఒక కంపెనీ యొక్క వార్షిక సాధారణ సమావేశంలో ఆ కంపెనీ వాటాదారులు ఎవరైనా ఒక వ్యక్తిని ఆడిటర్గా నియమించినట్లయితే అతనినే తదుపరి ఆడిటర్ అని అంటారు. సో తదుపరి ఆడిటర్గా నియమించబడిన వ్యక్తి తన అంగీకారాన్ని లేదా తిరస్కృతిని
ఆ కంపెనీకి ఖచ్చితంగా 30 రోజులలోగా తెలియజేయాలి. ఖచ్చితంగా 30 రోజులలోగా తెలియజేయాలి. దీన్నే అపాయింట్మెంట్ బై ద షేర్ హోల్డర్స్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఆడిటర్. తెలుగులో వాటాదారుల ద్వారా నియామకం లేదా తదుపరి ఆడిటర్ యొక్క నియామకం అని అంటారు. రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ లేదా దీని ఇంగ్లీష్లో మరో విధంగా అపాయింట్మెంట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని అంటారు. అపాయింట్మెంట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి ఫస్ట్ ఆడిటర్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయకపోయినా, నెక్స్ట్ ఒక కంపెనీ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్లో షేర్ హోల్డర్స్ సబ్సీక్వెంట్ ఆడిటర్ని కూడా అపాయింట్ చేయకపోతే, అప్పుడు ఆ కంపెనీకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్సన్ని ఆడిటర్గా అపాయింట్ చేస్తుంది. దాన్నే రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ లేదా అపాయింట్మెంట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని పిలుస్తారు. తెలుగులో దీని అర్థం ఏంటంటే, ఆడిటర్ పునర్నియామకం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా నియామకం. ఆడిటర్ పునర్నియామకం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా నియామకం అంటే, ఒక కంపెనీకి సంబంధించిన మొదటి ఆడిటర్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నియమించకపోయినా, మరియు ఒక కంపెనీ యొక్క వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు తదుపరి ఆడిటర్ను నియమించకపోయినా, అప్పుడు ఆ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని ఆడిటర్గా నియమిస్తుంది. దానినే ఆడిటర్ పునర్నియామకం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా నియామకం అని అంటారు. సో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుని ఏ ఆడిటర్ కూడా అపాయింట్ చేయబడలేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే ఆడిటర్ పోస్ట్కి ఉన్నటువంటి వేకెన్సీని ఒక పర్సన్ని అపాయింట్ చేయడం ద్వారా ఆ వేకెన్సీని ఫిల్అప్ చేస్తుంది. దీన్నే రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఆర్ అపాయింట్మెంట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని పిలుస్తారు.